సో అన్నీ కూడా మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో మొత్తం అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేస్తున్నాము. సో డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ వరకే ప్రాసెస్ అయిపోయిందా లేకపోతే ఇంకా ఉందా అనేది నాకైతే తెలియదు. మన కిషన్ గారు అయితే చేసి చూపిస్తారు. ఓకే, కానీ ఇక్కడి వరకు ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా ఉందండి. ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు మనం. చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా ఎక్కువగా 1 or 2 hours మ్యారినేట్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. టేస్ట్ ज़्यादा आता है उसमें. సో టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందంట. సో మనం ఇంట్లో అయితే కొంచెం లేట్గా మనం వీళ్ళు మ్యారినేట్ చేసుకుని 1 or 2 hours అట్లా నానబెడితే కనుక ఇంకా టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు. సిమ్లో ఫ్రై చేయాలా, ఎక్కువగా పెద్ద మంట పెట్టి చేయాలా? సిమ్లోనా? స్లో. ఓకే. సో ముక్క లోపల బాగా ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేస్తున్నారండి. పెద్ద మంట పెడితే తొందరగా పైనంతా మాడిపోతుంది, లోపల మాత్రం పచ్చి పచ్చిగానే ఉంటుంది కాబట్టి సిమ్లో చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఫ్రై చేయాలి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందా? ఓకే, సరే అండి, తీసేసేయండి. సో ఫ్రై అయిపోయిందండి, బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది చక్కగా. లోపల కూడా అంటే సిమ్లో పెట్టి ఫ్రై చేశారు కాబట్టి మొత్తం కూడా ఫ్రై అయింది. అండ్ ఇంకా ప్రాసెస్ ఏం లేదు అని చెప్తున్నారు. ఇది డ్రై డ్రమ్ స్టిక్ రెసిపీ అనమాట. సో అందుకే ఇక్కడితో ఇక అయిపోయింది. సో మనకి చాలా అంటే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో మనకి రెసిపీ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందండి డ్రమ్ స్టిక్స్ క్రిస్పీ అండ్ డ్రై ఐటమ్ కాబట్టి సో ఇలాగే ఉంటుందంట. అండ్ ఇది ఎలా రెడీ చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి మొత్తం అంతా చూసారు కదా. ఈజీ ప్రాసెస్ అండ్ చాలా తక్కువ టైంలోనే మనకి ప్రిపేర్ అయిపోతుంది. అండ్ ఎలా ఉంది అనేది టేస్ట్ చేసే ముందు ఇంకొక రెసిపీ కూడా ఉంది, అది కూడా చేసి చూపిస్తాము. ఆ తర్వాత రెండు కలిపి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.